హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ కెరీర్ జాబ్స్. షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్ ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటటువంటి సంస్థ. ఈ సంస్థ నుంచి అయితే కొన్ని పొజిషన్స్ అయితే విడుదలైనాయి. ఐటీఐ చేసిన వారు 10+2 ఉన్నవారు అయితే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలామందికి ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈజీగా దొరకదు. కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనరల్ సర్వీస్ గ్రూప్ సి కింద ఉన్నటువంటి పొజిషన్స్ అండి. ఇవన్నీ కూడా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ సంబంధించిందండి. ఇది వచ్చేసి 22 ఆగస్ట్ నుంచి అయితే ఈ పొజిషన్స్ అయితే వారు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫిల్అప్ చేయడానికి మీరు sbcrecruitment.in ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఇందులో ఉన్నటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్పే ముందు అయితే ఛానల్ని అయితే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ పొజిషన్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉందనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇస్తే ఈ వీడియో అన్నది ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి దగ్గర కూడా చేరుతడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు. అండ్ ఈ పొజిషన్స్ అయితే చూసుకుంటే ఇవి అందరూ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కూడా తెలంగాణ వారైనా ఆంధ్రప్రదేశ్ వారైనా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పొజిషన్స్. ఇక ఉన్నటువంటి పొజిషన్స్ అయితే చూసుకుంటే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్లో ఉన్నాయి, తర్వాత ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండ్ సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ కింద అయితే ఈ పొజిషన్స్ ఉన్నాయి. మొత్తంగా 3 పొజిషన్స్ అయితే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ కింద, కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ కింద 2 పొజిషన్స్ అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ కింద అయితే 3 పొజిషన్స్ అండ్ ఒక పొజిషన్ అయితే సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్టర్ కింద అయితే ఉంది. వీటికి సంబంధించిన కావాల్సిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 ఇయర్స్ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ ఉంటుంది. ఇక మిగతా వారు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి కూడా వారి కేటగిరీ ప్రకారంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే CAA అంటే కన్స్ట్రక్షన్ వాటికి సంబంధించింది చూసుకుంటే 10+2తో పాటు ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీఐ చేసిన వారు ఉండాలి, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. దీనికి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్కి అయితే మాత్రం ఐటీఐ ఉంటే మాత్రం సరిపోతుందని చెప్తున్నారు. ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్కి అయితే మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, మోటార్ వెహికల్ సంబంధించింది. ఇక కొన్ని ఆ మోటార్కి సంబంధించింది వెహికల్ సంబంధించినటువంటి కొన్ని మినిమం రిపేర్స్ అయితే చేసుకునే కెపాసిటీ అనేది స్ట్రెంత్ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ అయితే పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత CMTD OG వారికి అయితే మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటిది ఉండాలి, 10th క్లాస్ పాస్ అయితే వారు అయి ఉండాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే మాత్రం 350 రూపీస్ అయితే పేమెంట్ చేయాలి. ఇక SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే మాత్రం వారు తీసుకోవడం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు డ్రాప్ డౌన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఒకవేళ మీరు మల్టీ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తుంటే డిఫరెంట్ పొజిషన్స్కి వారు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటే దాంట్లో అయితే చేయడానికి వీలేదు. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది చూసుకుంటే స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో వారందరూ కూడా CBT టెస్ట్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్స్ మీట్ అయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్కి అయితే క్వాలిఫికేషన్ ఎవరైతే మీట్ అవుతారో వారికి మాత్రం పిలవడం అనేది జరుగుతుంది. ఆ స్కీమ్ అనేది ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసుకుంటే ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో అండ్ అసిస్టెంట్స్ ఉన్నారో కన్స్ట్రక్షన్ వారికి మాత్రం CBT టెస్ట్ ఉంటుంది. ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్స్ అండ్ CMTD ఎవరైతే లైటర్ మోటార్ వెహికల్ సంబంధించిన వారికి మాత్రం ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంది, స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఇవి ఎందుకంటే ఇది వారు వెహికల్ నడిపించడం చూడాల్సింది సంబంధించింది కాబట్టి వీరికైతే ఆ టెస్ట్లు అనేది కూడా ఉంటుంది. ఈ 2 ప్యాటర్న్స్ కూడా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ సంబంధించిన వారికి అయితే మాత్రం 100 మార్కుల క్వశ్చన్స్ ఇస్తారు, కానీ జనరల్ ఇంటెలిజెన్స్లో 20, జనరల్ అవేర్నెస్లో 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 20, ట్రేడ్ సిలబస్లో అయితే 40 ఉంటాయి. ఇక వీరికైతే
ఎవరైతే ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి వారు, మోటార్ వెహికల్ సంబంధించిన వారైతే జనరల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్లో 20-25 క్వశ్చన్స్ సంబంధించి ఉంటే మొత్తం డ్యూరేషన్ అయితే ఇద్దరికి కూడా 120 minutes అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే చూసుకుంటే అన్రిజర్వ్ వారికి 35% రావాలి, ఓబీసీ వారికి 30%, మిగతా కేటగిరీ అందరి వారికి కూడా 25% రావాలి. ఇక వారు నోటిఫికేషన్లో వారు క్లియర్గా ఇచ్చారు ఏ వరకు ఏ సిలబస్ అనేది ఉందనేది కూడా వారు ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకొని అయితే ప్రిపేర్ అయితే అవ్వడం చూసుకోండి. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మాత్రం ఫైర్ ఇంజన్ మోటార్ సంబంధించిన వారికి స్కిల్ టెస్ట్ అనేది కూడా వారికి అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డేట్ టైమ్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మాత్రము ఎవరైతే స్క్రీనింగ్ అయిన వారు అయితే ఉంటారో వారికి మాత్రం సిబిటి టెస్ట్ సంబంధించింది మాత్రం కేవలం వెబ్సైట్లోనే ప్రచురింపజరుగుతుంది. అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి కూడా పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇక ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరికైతే పెడుతున్నారో వారికి మాత్రం విశాఖపట్నంలోనే పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ రిజల్ట్ అనేది మాత్రం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని పబ్లిష్ చేస్తారు వెబ్సైట్లోనే. ఎవరికైతే అవ్వదో వారికి మాత్రం ఎటువంటి పబ్లిక్ నోటీస్ అనేది ఉండదు. ఇదే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టైమ్ లైన్స్ అండ్ 22 డేట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్ చూసుకుంటే వెబ్సైట్లో అయితే sbcrecruitment.in అని ఇది గుర్తుంచుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానని చెప్తున్నాను. ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే 22 August నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 14 September 2026 వరకు అయితే టైం ఉంది. కానీ మీరు వెంటనే అప్లై చేయండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫీజు పేమెంట్ అంతా కూడా 14 September వరకు అయితే మీరు పేమెంట్ చేయొచ్చు. టెంటేటివ్లీ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది October 2026లో అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు హెల్ప్ లైన్కి ఫోన్ చేయొచ్చు. వారికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చేయొచ్చు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తున్నాను. మీరు ఒకసారి క్లిక్ హియర్ అనేది అక్కడ క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసే ముందు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇచ్చారు. మీరు అది కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అందులో కూడా కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మనకు సంబంధించినటువంటి ఆన్లైన్లో చేసేటప్పుడు ఫోటో ఏ సైజులో ఉండాలి, ఎంత స్పేస్లో అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి, సిగ్నేచర్ అనేది ఏ సైజులో పెట్టుకోవాలి, థంబ్ లెఫ్ట్ ఇంప్రెషన్ అనేది ఏ సైజులో ఉంచుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఇవ్వడం అనేది జరిగింది. ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఒకసారి ఇక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ అండ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో వారందరికీ నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.